జీ అనే అక్షరం గానీ, ఎల్ అనే అక్షరం గానీ, సి అనే అక్షరం గానీ పేరు మొదలయ్యేటివి. ఉదాహరణకి జీ అనే అక్షరం ఎవరు పేరు పెట్టుకుంటారండి? గణేష్ పెట్టుకుంటారు, గంగాధర్ ఇట్లా జీ అనే అక్షరం. ఎల్ అనే అక్షరం లోకేషు, లావణ్య ఇట్లా ఎల్ అనే అక్షరం. సి అనే పేరు చరణ్ గానీ, చంద్రబాబు నాయుడు గానీ, చరణ్ గానీ, చందు గానీ ఇట్లా సి అనే అక్షరంతో పేర్లు జీఎల్‌సి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకున్నటువంటి ఆడవారికి గానీ, మగవారికి గానీ 2026 స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా అద్భుతంగా మీరు రాణించబోతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి 2 కారణాలు చెప్తాను. ఫస్ట్ కారణం ఏంటంటే, ఈ యొక్క దేవతల గురువైనటువంటి బృహస్పతి అనేటువంటి వాడు ఈ జీఎల్‌సి అనే అక్షరాల అధిపతిగా ఉంటాడు. ఆ అధిపతిగా ఉన్నటువంటి ఈ యొక్క గురుడు ఈ సంవత్సరం స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజుగా వ్యవహరిస్తున్నాడు. అదొకటి. రెండో తారీఖు 6వ నెల 2026 సంవత్సరంలో గురుడు మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఎందుకంటే గురువు మరియు చంద్రుడు కలిస్తే గజకేసరి యోగంతో సమానమైనటువంటి యోగం పొందబోతున్నారు. కాబట్టి ఈ జీ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, సి అనే అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందంటే, పట్టిందల్లా బంగారమే. మంచి భవిష్యత్తు ఏర్పడబోతుంది. మీకు ఉద్యోగ అవకాశాలొస్తాయి. తీర్పు అనేది కూడా 100% మీరు ఖచ్చితమైనటువంటి మార్గం అనేది కూడా అన్వేషించి ఇస్తున్నాడు ఆ భగవంతుడు. గుర్తుపెట్టుకోండి. ఈ టైంను అస్సలే వేస్ట్ చేయకూడదు. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. కాబట్టి మీరు కష్టపడిందైతే ఏది రాదండి. ఫస్ట్ మీ పేరు ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరు ఎన్ని డిగ్రీస్‌లో ఉందో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, ఇప్పుడున్నటువంటి గోచార స్థితికి అనుకూలంగా మీ పేరు బలాన్ని పెంచుకోండి. ఈ సంవత్సరం 2026 సంవత్సరం మీకు జరిగేటువంటి మంచి ఏందంటే ఉద్యోగ అవకాశాలొస్తాయి. రాసిపెట్టుకోండి. వ్యాపారంలో మంచి వ్యాపారాలు చేసి కోట్లు సంపాదిస్తారు. మంచి మంచి డీల్స్ చేస్తారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ చేసేటువంటి వారికి ఈ సంవత్సరం అన్నది కూడా రాజులాగా మీరు మీరు పోగొట్టుకున్న ధనాన్ని మొత్తం అనా పైసలతో సహా, ఇంట్రెస్ట్‌తో సహా మీరు లాగొట్టుకుంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఆ శక్తి కలుగుతుంది. గురు బలం ఉంటే ప్రపంచాన్నైనా జయించొచ్చు. అలాంటి శక్తి జీఎల్‌సి అనే అక్షరాలకు కలగబోతుందంటే అది అతిశయోక్తి కాదు. మీకు మంచి జరగబోతుంది. నమ్మండి.